హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ తమిళనాడు వెడ్డింగ్స్ స్పెషల్ వెజ్ పాయ. ఈ వెజ్ పాయ నాన్ వెజ్కు ధీటుగా ఉంటుంది. మటన్ పాయ ఫ్లేవరు టేస్ట్తో తమిళియన్స్ వెడ్డింగ్స్లో ప్రత్యేకంగా సర్వ్ చేస్తారు కేటరర్స్. ఈ వెజ్ పాయ ఇడ్లీ, దోశ, వడ, పూరి, చపాతీ, ఇడియాప్పం దేంతో అయినా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పాయ అనగానే ఏదో అసమాన ప్రతిభ కలిగిన వారు చేసేదే అని అనుకోకండి. ఇది చాలా సింపుల్ రెసిపీ. లెట్ స్టార్ట్. ముందుగా పాయ పేస్ట్ కోసం మూకుళ్ళో 5-6 యాలకలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి సన్నని సెగ మీద అరోమా రిలీజ్ అయ్యేంత వరకు వేపండి. 3 నిమిషాలకి బాగా వేగిపోతాయి, మంచి అరోమా కూడా వస్తూ ఉంటుంది. అప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసి ఊరికే కాస్త సెగ తగిలేంత వరకు వేపి దింపేసుకోండి. వేపుకున్న పదార్థాలన్నీ మిక్సీ జార్లో వేసుకోండి. ఇంకా ఇందులో 5 నుంచి 6 పచ్చిమిర్చి లేదా మీరు తినగలిగే కారానికి తగినట్టుగా, అలాగే 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 6-7 పెద్దవి లేదా 10 నుంచి 12 చిన్న వెల్లుల్లి, ఇంకా 1.5 అంగుళాల అల్లం, 15 నుంచి 20 నానబెట్టుకున్నటువంటి జీడిపప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తని క్రీమ్ అంతా స్మూత్గా పేస్ట్ చేయండి. ఇప్పుడు వెజ్ పాయా కోసం ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులో 2 మీడియం లేదా ఓ పెద్ద ఉల్లిపాయ చీలికలు, కొద్దిగా ఉప్పు వేసి వేపుకుంటే ఉల్లిపాయ త్వరగా రంగు మారుతుంది. ఉల్లిపాయ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేపుకోవాలి. ఉల్లిపాయ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే 1.5 అంగుళాల దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 2 రెబ్బల కరివేపాకు వేసి వేపుకోండి. అనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే 2 అంగుళాల పొడవుగా తరుక్కున్నటువంటి క్యారెట్ చీలికలు, ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం తరుక్కున్నట్టుగా తరుక్కోవాలి. ఇలాంటివి 1/2 కప్పు ఆలూ స్టెప్స్, 2 అంగుళాల 1/4 కప్పు ఫ్రెంచ్ బీన్స్, ఇలా పొడవుగా తరుక్కున్నటువంటి అరటికాయ ముక్కలు వేసి టాస్ చేయండి 3-4 నిమిషాల పాటు. 3-4 నిమిషాల పాటు కుక్ చేస్తే వెజీస్ సాఫ్ట్న్ అయిపోతాయి మూత పెట్టి. ఇంకా ఇక్కడ మీరు కావాలనుకుంటే బఠానీలు కూడా వేసుకోవచ్చు. 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి మగ్గించాను. చూడండి ఇలా ఉంది. 4 నిమిషాల తర్వాత ఓ పెద్ద టొమాటో చీలికలు, వెన్నలా గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్, అది వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు కుక్ చేయండి. మసాలా పేస్ట్ 2-3 నిమిషాలు వేయించిన తర్వాత 2 కప్పుల వేడి నీరు పోసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 12 నుంచి 15 నిమిషాల పాటు మధ్యన కలుపుతూ మరగనిస్తే గ్రేవీ చిక్కబడుతుంది. గ్రేవీకి మంచి రుచి చేకూరుతుంది. గ్రేవీ ఉడుకు పట్టినప్పుడు ఒక్కసారి రుచి చూడండి. మీరు వేసిన పచ్చిమిర్చి కారానికి తగినట్లుగా 1/2 టేబుల్ స్పూన్ నుండి 3/4 టేబుల్ స్పూను లేదా మీ రుచికి తగినంత కారం వేసుకోండి. ఇందులోనే కొద్దిగా కాశ్మీరీ కారం వేస్తే మంచి కలర్ వస్తుందని గుర్తుంచుకోండి. సుమారుగా నేను మధ్యన కలుపుతూ 16 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మరిగించాను. చూడండి నాకు 16 నిమిషాలకి ఇలా ఉంది. దింపబోయే ముందు ఫ్లేవర్స్ని ఎన్హాన్స్ చేయడానికి 1 టీ స్పూన్ నెయ్యి, కొద్దిగా పుదీనా కొత్తిమీర తరుగు చల్లి దింపేసేయండి. చాలా సింపుల్గా తయారైపోయేటువంటి ఈ వెజ్ పాయ కాస్త పలచగానే ఉంచడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీరు ఏ టిఫిన్స్ మీద పోసినా ఆ పాయ గ్రేవీనంతా టిఫిన్స్ పీల్చి నాని ఎంతో రుచిగా ఉంటుంది తినడానికి. ఎలా ఉంది తమిళనాడు వెడ్డింగ్ స్టైల్ వెజ్ పాయ రెసిపీ? నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.